Hi viewers, welcome to our channel RK Compute World. 2025 June 19 మన RK Compute World Institute లో కంప్యూటర్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ కి సంబంధించి కొన్ని వీడియోస్, ఫోటోస్ చూద్దాం. యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటి? RK Compute World. ఆ యూట్యూబ్ ఛానల్లో మన MS ఆఫీస్ సంబంధించిన వీడియోస్, అన్ని సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అన్ని ఉన్నాయండి. మీరు చూడొచ్చు, సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మార్క్స్, ర్యాంక్స్, పర్సంటేజ్ అన్ని తక్కువ వచ్చినా సరే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ కోర్స్ ఏంటి? MS ఆఫీస్. ఈ MS ఆఫీస్ ఒక్కటి నేర్చుకుంటే చాలు. డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, ఓకేనా, ఈ జాబ్స్ అన్ని మనకి చేయొచ్చు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ కాకుండా గవర్నమెంట్, ప్రైవేట్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్ ఈ జాబ్స్ అన్నిటికీ మనం ఎలిజిబుల్ అనమాట. MS ఆఫీస్ ఒకటి నేర్చుకుంటే. అలాగే MS ఆఫీస్ తో పాటుగా ఇంటర్నెట్, ఇంగ్లీష్ టైపింగ్ నేర్చుకుంటే DCA డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ వస్తాయి. ఇంటర్మీడియట్ CEC స్టూడెంట్స్ అయితే ఏం నేర్చుకోవాలి? టాలీ విత్ GST అనేది, అకౌంటింగ్ ప్యాకేజ్ అనేది నేర్చుకోవాలి. ఓకేనా? తర్వాత ఫస్ట్ ఏంటి? MS ఆఫీస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి, బీటెక్ స్టూడెంట్స్ కి. తర్వాత ఇంట్లో ఉండి వర్క్ చేయాలి అంటే DTP. అలాగే తెలుగు టైపింగ్ ఆపరేటర్, DTP ఆపరేటర్, లాయర్ దగ్గర, కోర్టులో, కలెక్టర్ ఆఫీస్ లో ఇది కావాలన్నా తెలుగు టైపింగ్ అనేది కావాలి. అలాగే నెక్స్ట్ ఏంటి? ఇంకోటి అకౌంటింగ్ ప్యాకేజ్. ఓకేనా? ఈ కోర్సెస్ అన్ని మన దగ్గర ఉన్నాయండి. మీరు ఆన్లైన్ లో నేర్చుకోవచ్చు. హాస్టల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా సరే ఆన్లైన్. మనకి చక్కగా వేరే స్టేట్ నుండి, అదర్ స్టేట్, అదర్ కంట్రీస్ కూడా స్టూడెంట్స్ ఉన్నారు ఆన్లైన్ లో. అలా మీరు ఆన్లైన్ లో నేర్చుకోవచ్చు. ఓకేనా? ఆఫ్లైన్ లో నేర్చుకోవచ్చు. మనం ఇచ్చే కంప్యూటర్ మెటీరియల్ కంప్లీట్ మెటీరియల్ అండి 200 పేజెస్ పైనే ఉంటుంది. బయట ఇన్స్టిట్యూట్ మీరు కంపేర్ చేసినా మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చాలా పెద్దది. అలాగే మనం ఇచ్చే సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ చెప్తున్నారు. గవర్నమెంట్ ఆథరైజ్డ్ రికగ్నైజ్డ్ కంప్యూటర్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ మనకి 1 మంత్ తర్వాత ఆన్లైన్ లో కనిపిస్తుంది, వెబ్సైట్ లో కనిపిస్తుంది. అది గ్రూప్ లో పెడతా, అందరికీ చెప్తా. ఆ వెబ్సైట్ టైప్ చేసి లెఫ్ట్ సైడ్ సీరియల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. దాన్ని క్లిక్ ఇచ్చి మన ఆల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ టైప్ చేస్తే మన సర్టిఫికేట్ ఓపెన్ అవుతుంది. మీరు గవర్నమెంట్, ప్రైవేట్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్ ఏ జాబ్ వెళ్ళినా సరే ఆన్లైన్ వెబ్సైట్ లో చెక్ చేస్తే మన సర్టిఫికేట్ కనిపిస్తుంది. ఇది చాలా వాల్యుబుల్. 6 మంది డిఫెన్స్ అకాడమీ, నేవీలో ఎలిజిబుల్ అయింది. తర్వాత పోస్టల్లో ఎలిజిబుల్ అయింది, బ్యాంక్ లో ఎలిజిబుల్ అయింది. ఈ ఫంక్షన్ కి వచ్చినటువంటి స్పెషల్ గెస్ట్, మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ జి జాషువంశీ గారిని, సిస్టర్ మేరీ గారిని గౌరవంగా, ప్రేమపూర్వకముగా ఆహ్వానిద్దాం. స్టూడెంట్ని మోటివేట్ చేసే విధంగా సిస్టర్ మేరీ గారు స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడతారు. విందాం. ఇక్కడ ఈ స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సిన 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే, ఎక్కడ కూడా మనము ప్రేరసారాలు చేయము. ఎక్కడ చెప్పండి? జాబ్స్ దగ్గర. మనం ఎక్కడికైతే మనకి ఆపర్చునిటీ వచ్చిందో ఆపర్చునిటీ దగ్గర మనం ఎలా ఉండకూడదు? ఒక 20 రూపీస్కి అతను ఎలా అంత పెద్ద డైమండ్ వదిలేసుకున్నాడో మనం కూడా కొన్నిసార్లు అలాగే చేస్తున్నాం. నాకు అది వర్తి కాదులే, నేను చదివిన చదువుకి ఇంత కాదులే, లేకపోతే అది కాదులే, లేదంటే ఒక 1000 రూపీస్కి, ఒక 2000 రూపీస్కి, 10,000 రూపీస్కి చాలా మంది ఏం చేస్తుంటారు? వెళ్ళిపోతూ ఉంటారు, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి దాన్ని ఎవరైనా పొందుకొని సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటాం? అయ్యో, ఆ రోజు నేను తీసుకోలేకపోయాను, వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళు హ్యాపీగా. అర్థమవుతుందా? నేను కూడా బీటెక్ అయిపోయింది, ఎంటెక్ మొత్తం కంప్యూటర్ సైన్స్. ఏంటి అని అంటే, ఈ కంప్యూటర్ వరల్డ్ మొత్తం కంప్యూటర్ అయిపోయింది. దాంట్లోనే కొత్తగా టెక్నాలజీలు కలుపుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా, చిన్న చిన్న మన స్టోర్స్, జనరల్ స్టోర్స్కి వెళ్ళినా, కొత్తగా పెట్టిన ఏదైనా స్టోర్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ అడుగుతున్న కంప్యూటర్ వచ్చినా, మీరు సిస్టంలో టైప్ చేయగలరా, మీరు మాకు అన్నీ కూడా ఇలా చేయగలుగుతారు. సిస్టమ్ అంటే ఏ వర్క్ అయినా సరే ఇప్పుడు కంప్యూటర్ బేస్ అయ్యే ఉంది. కంప్యూటర్ లేకుండా ఏ వర్క్ లేదు మనకి. అలా మారిపోయింది జనరేషన్. ఇక రానున్న రోజులు ఎలా మారిపోయిందంటే, మొత్తం అంటే మనకి హార్డ్ కాపీస్ అనేది ఉంటుంది, అంత సాఫ్ట్ కాపీ. అర్థమవుతుందా? హార్డ్ కాపీ అనేది చెప్పండి, బుక్స్, పెన్ను యూజ్ చేస్తాం. వచ్చే రోజులు ఏం చేస్తారు? ఓన్లీ స్మార్ట్ అనమాట. స్మార్ట్ పెన్ను, స్మార్ట్ టచ్ వస్తుంది, అందులోనే పెన్ వస్తుంది మీకు.
లేదంటే అంత టైపింగ్, స్టోరేజ్, ఏదైనా మొత్తం అంతా కూడా మనకి మొత్తం ఈ కంప్యూటర్ మీద చేసేది. ఈ విద్య మీరు నేర్చుకున్నారు కాబట్టి కంప్యూటర్ మీకు వస్తే ప్రపంచంలో ఎక్కడికైనా వర్క్ చేస్తారు. ఇప్పుడు రోజుల్లో అలా ఉంది పరిస్థితి. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఎంతో చదువు చదివాను, నాకు ఈ చీప్గా ఈ జాబ్ ఏంటి అని మనం అనుకోకూడదు. లేకపోతే నాకు రావాల్సిన అమౌంట్ ఎందుకు, నేను చదివిన చదువుకి నాకు 1 lakh రావాలి, 2 lakhs రావాలి, కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను, ఈ 20,000కి 30,000కి నేను చదివాను, మనం అలా ఫీల్ అవుతుంటాం. కానీ చూడండి, ఈ 10,000, 20,000, 30,000 రేపటి రోజున 1 lakh అవుతుంది. మనం మన డివైస్ని ఎలా యూజ్ చేస్తున్నాం, మన ఇంట్లో ఉన్న సిస్టమ్స్ని ఎలా యూజ్ చేస్తున్నాం, మనకు వచ్చిన టెక్నాలజీని మనం ఎలా యూజ్ చేస్తున్నాం. నేర్చుకోవడం కాదు, నేర్చుకున్న దాన్ని మనము ట్రైల్స్లో పెట్టాలి. అలా చేసినప్పుడు మీరు నేర్చుకున్న దానికి మీ పేరెంట్స్ కష్టపడి మిమ్మల్ని చదివించి మీకు ఈ కోర్సులు ప్రత్యేకంగా అడిషనల్గా మీకు ఇప్పించిన దానికి ఏమవుతారు, ఒక హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు. ఓకే, మా పిల్లలు సాధించాలి. ఇక థర్డ్ పాయింట్, ఈరోజు కాదులే రేపు చేయాలి అంటే డిలే. అంటే మీరు ప్రతి విషయంలో కూడా డిలే అనే మాట, ఇవాళ కాదు రేపు చేస్తాను, రేపటిది ఇవాళది రేపు చేసేస్తాను, రేపటి రోజు వస్తుంది, మళ్ళీ ఏమనుకుంటాము, మొన్నటిది, నిన్నటిది, ఈ రోజుది, ఎల్లుండిది. అంటే రోజు టైం ఏం చేసుకుంటూ వెళ్తున్నాం, మనము డిలే చేసుకుంటూ వెళ్తున్నాం, వర్క్ని డిలే చేసుకుంటూ వెళ్తున్నాం. అలా డిలే చేసుకొని వెళ్ళినప్పుడు కూడా మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం బయటకు తీసుకురావాలి, మన స్టామినాని మనం గుర్తించలేదు. ఈ 3 మనలో ఉండకూడదండి. మొదటి పేరసారాలు ఉండకూడదు, రెండోది నీ ఆపర్చునిటీ ఏంటి, నీకు వచ్చిన అవకాశం ఏంటి అని ఐడెంటిఫై చేసే ఒక టాలెంట్ లేకపోతే మైండ్ సామర్థ్యం నీకు కలిగి ఉండాలి. థర్డ్ పాయింట్, డిలే అనేది నీ లైఫ్లో ఉండదు. ఎస్ఎన్ రోహిత్ అండి 6 monthsలో 6 సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, కానీ అతను 2 monthsలో 6 సబ్జెక్ట్స్ నేర్చుకున్నాడు. చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాడు. అలాగే ఈ సమ్మర్ 3 monthsలో బెస్ట్ స్టూడెంట్ అండి. తన పని ఏదో తను చేసుకునేవాడు, ఎవరిని డిస్టర్బ్ చేసేవాడు కాదు, కానీ ఫాస్ట్గా రిసీవ్ చేసుకున్నాడు. నేను చెప్పిన 6 సబ్జెక్ట్స్ కూడా లాంగ్వేజ్ అండి, అవన్నిటిని ఫాస్ట్గా రిసీవ్ చేసుకున్నాడు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 50 out of 50 వచ్చి ప్రతి ప్రోగ్రామ్ జాగ్రత్తగా చేసేవాడు. బెస్ట్ స్టూడెంట్ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. ఎస్ఎన్ రోహిత్ గారు అండి, వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకుంటారు. శివసాయి గారు విజయవాడ నుండి ప్రతిరోజు ఆన్లైన్ క్లాసు వినేవారు. సర్టిఫికేట్ తీసుకోవడానికి వారి పేరెంట్స్తో కలిసి మన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. వారు చాలా ఇంట్రెస్ట్గా ప్రతిరోజు ఆన్లైన్ క్లాసు వినేవారు, చక్కగా సబ్జెక్ట్ నేర్చుకున్నారు. వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఇలా సర్టిఫికేట్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది.
నన్ను మన ఇన్స్టిట్యూట్ని ఎంతగానో మోటివేట్ చేస్తూ నాకు సపోర్ట్గా ఉన్నటువంటి బ్రదర్ జి జాషువంశీ గారిని, సిస్టర్ మేరీ గారిని షాల్వాతో సన్మానిద్దాం. ఇది మన బాధ్యత.